రొట్ట సినిమాలు చేసే బోయపాటి శ్రీను వన్స్ అపాన్ టైం గ్రేట్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న శంకర్ రాడ్ రంబోల సినిమాలు తీస్తూ పోటీ పడుతున్నారా? భారతీయుడు 2 సినిమా చూశాక అదే ఫీలింగ్ కలిగింది భయ్య. రొటీన్ రాడ్ సినిమాలు తీయడంలో స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను. రామ్ చరణ్ తో తీసిన వినయ విధేయరామ అతి పెద్ద డిజాస్టర్. దీని తర్వాత స్కంద లాంటి ఇంకో రాడ్ రంబోల సినిమాలు తీసి మర్చిపోలేని రాడ్ దింపాడు. ఇప్పుడు శంకర్ కూడా ఇదే రూట్ వెళ్తున్నాడా? ఇండియన్ 2 సినిమాని చూస్తే ఎవరికైనా అవుననే అనిపిస్తుంది. టెక్నాలజీ పెద్దగా లేని రోజుల్లోనే తన టేకింగ్ సాంగ్స్ పిక్చరైజేషన్ తో విజువల్ ట్రీట్ నిచ్చాడు. అసలు భారతీయుడు 2 సినిమాని మనస్ఫూర్తిగా మనసు పెట్టి తీసాడా లేదా అసిస్టెంట్ డైరెక్టర్ తో కానిచ్చేసాడా? ఇంట్రెస్టింగ్ గా క్రిస్పీగా ఒక్క పార్ట్ లో తీయాల్సిన సినిమాని సాగదీసి 2 పార్ట్స్ గా తీయాల్సిన అవసరం ఏముంది? సెకండ్ పార్ట్ లో బోరింగ్ స్టోరీ స్క్రీన్ ప్లే తో చుట్టేసి ఇండియన్ 3 లో మిగతా స్టోరీ చూపిస్తా అంటే ఆడియన్స్ ఏమన్నా చెవిలో క్యాలీఫ్లవర్ పెట్టుకున్నారా? స్కంద వర్సెస్ భారతీయుడు 2 ఈ రెండిట్లో ఏది పెద్ద రాడ్ సినిమానో మీ అభిప్రాయాన్ని షేర్ చేయండి.